ఇప్పటికీ సపోర్ట్ అలాగే ఉందా? ఇప్పటికీ ఏమన్నా అంటారా? సపోర్ట్ అంటే మేము కలిసి లేము. వెలివేసి వెళుతుంటే విలవిల మంటల్లో మీరు కలిసి లేరు. ఎప్పుడో వెళ్ళిపోయారు నా జీవితంలో నుంచి. నేను నా పిల్లలంతే. ఓన్లీ అనాథలేనా, లేకపోతే కావాలని పిల్లలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు? పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కోడలు వాళ్ళ అమ్మగారిని ఇష్టపడుతుంది కానీ అత్తగారిని ఇష్టపడ్డ రోజులు ఇప్పుడు అదే భయంకరంగా తయారైపోయాయి. రేపొద్దున నేను అత్తనైతాను, నా పరిస్థితి కూడా ఇంతే అని ఆలోచించుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రావు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు చూసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళమ్మా. పాప ఎలా జరిగింది మరి? చేతితో చాలా పాడైపోయింది. ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేశాను, అన్ని చేశాను. నా బిడ్డని నేను దక్కించుకోలేకపోయినా లాస్ట్కి. బతకడం కూడా ఇష్టం లేకుండా అయిపోయింది నాకు. భగవంతుడు ఇన్ని బాధలు ఇచ్చినా కూడా మీరు ఇంత సేవతో ముందుకు వెళ్తున్నారంటే మీ వల్ల మీ త్రూ ఇంకా జరిగేది ఇంకా చాలా ఉంది. మీరు అస్సలు బాధపడొద్దు, మేమందరం మీతో ఉన్నాం. ఇది తప్పదు, ఈ కడుపు బాధ పోదు. ఇప్పటికీ ఉంటుంది, అది వాస్తవం, ఇప్పటికీ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సొంత వాళ్ళే మేము భరించలేం, మా వల్ల కాదు అంటూ చేతులెత్తేసి రోడ్డు మీద పెద్దలను కానీ వృద్ధులను కానీ చిన్న పిల్లలను కానీ రోడ్డు మీద వదిలేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? కానీ అలాంటి వారికి నేనున్నానంటూ హక్కుని చేర్చుకొని వాళ్ళని చేరదీసి కిన్నెర వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా, సొసైటీ ద్వారా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నారు మన నాగచంద్రిక గారు. ప్రస్తుతం చంద్రిక గారితో మనం ఉన్నాము. వారి మాటల్లోనే అసలు ఈ సొసైటీ పెట్టడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం. నమస్కారం చంద్రిక గారు, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. నిజంగా ఒక పక్క ఎమోషన్గా ఉంది, ఒక పక్క చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం అనేది. కష్టపడే వాళ్ళకే ఎదుటి వాళ్ళ ఆకలి కానీ వాళ్ళ అవసరాలు కానీ అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ గుణం మీలో సంపూర్ణంగా ఉందని మిమ్మల్ని చూశాక, మీ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సొసైటీ స్థాపించడానికి గల కారణాలు ఏంటి? బేసిక్గా నేను మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఓకే, జాబ్ చేసేదాన్ని. నేను కొన్ని ఇంట్లో ఆ జాబ్ చేసే పరిస్థితుల్లో ఉంటే కొంచెం ఇంట్లో మా అత్తగారికి, మా అత్త అంటే అలా కాదు, మేనత్త, నాన్న, అక్క, ఆవిడే నన్ను పెంచారనమాట. టీచర్గా ఉండేవారు ఆవిడ. ఓకే, ఆవిడ కొంచెం సిక్ అయిపోయారు. బాగా సిక్ అయినప్పుడు నేను చేయలేకపోయినప్పుడు అప్పుడు తీసుకెళ్ళి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాను నేను ఆమెని. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు ఆవిడ. ఎక్కువ రోజులు కూడా లేరు. నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ హోమ్లో ఆవిడని సరిగ్గా చూడలేదు వాళ్ళు. ఆవిడ నడుచుకుంటూ తీసుకెళ్ళిన దాన్ని లాస్ట్కి బెడ్లో అయిపోయారు నేను వెళ్ళేటప్పటికి. ఓకే, ఇంకా అక్కడ పరిస్థితి చూసి వెంటనే ఇమీడియట్గా నేను అంబులెన్స్ పిలిపించి తీసుకుని వచ్చేసాను. ఇంట్లో పెట్టుకొని నేను ఆవిడకు అప్పుడు చేశాను. నేను అప్పుడు 30 ఓకే 32 ఉండొచ్చు అనుకుంటాను. ఆ టైంలో చేసినప్పుడు నాకు ఆ సేవ అనేది ఎట్లా ఉంటుందనేది తెలిసింది. కాకపోతే ఆ టైంలో ఆమెకు కావాల్సిన మెడికల్గా, అప్పుడు ఆ టైంలో ఎక్కువ అవేర్నెస్ లేదు బయట కూడా మెడికల్గా కానీ. ఏది అంటే ఒక ముసలి వాళ్ళకి ఏదన్నా అయితే ఇంటికి వరకు వచ్చి ట్రీట్మెంట్ చేయడం కానీ, డాక్టర్స్ రావడం కానీ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. నేను చాలా ఇబ్బంది పడ్డా అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆవిడ చాలా ఇదిలో ఉన్నప్పుడు ఒక పేపర్లో చూశాను అనమాట. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తున్నారు అని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మేము చేస్తామమ్మా పర్వాలేదు అని అంటే, నేను వెళ్ళి ఆమెను హాస్పిటల్లో తీసుకెళ్ళి అంటే బెడ్ సోర్స్ వచ్చి, ఎందుకంటే ఆ హోమ్లోనే అలా అయిపోయింది ఆవిడ. ఒక 1 వీక్కి అన్ని క్లీన్ చేయించడము అదంతా చేసిన తర్వాత తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టడం జరిగింది. ఒక 3 డేస్కి ఆవిడ చనిపోయారు అక్కడ హోమ్లోని. చనిపోయినప్పుడు నాకు ఆఫీస్లో ఉన్న టైంలో ఫోన్ చేసి చెప్పినారు డ్రైవరు, అమ్మ అవ్వ చనిపోయింది అని అంటే. అప్పుడు నాకు సరే కార్యక్రమాలన్నీ చేసినాము. కానీ చాలా ఒక మదనం అనేది తయారైంది నాకు. ఏంటి ఇది, ఇట్లా నేను చేసిన పని మంచిదేనా? ఆఖరికి నన్ను ఆవిడ పిల్లలు లేరు,
నన్ను చూస్తుంది అనే ఆలోచనతో కదా నన్ను తీసుకుని ఆవిడ పెంచుకున్నారు. కానీ నేనేం చేశాను లాస్ట్ చేయలేకపోయారని ఒక బాధ మీలో ఉండిపోయింది. ఉండిపోయింది అనమాట నాకు. దాన్ని ఆమె దగ్గర లేని టైంలో చనిపోయారు కదా, ఆమె చూపులు కూడా నేను చూడలేకపోయినాను. సో అప్పుడు మళ్ళీ మా అమ్మమ్మ గారికి కూడా అదే ప్రయత్నం. 6 మంది అమ్మాయిలు ఉండి కూడా ఆమె పరిస్థితి కూడా అట్లే అయిందనమాట. అదే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండలేదు, కానీ ఇంట్లో పెట్టుకుని అంత పెద్ద ఏం చేయలేకపోయారు వాళ్ళు కూడా. ఆవిడ కూడా చనిపోయినారు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు చేయకూడదు మనము, అలా ఎట్లా చేయాలనేది కూడా కొంచెం నాకు అంతా ఈమెను చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి నేనే ఏదైనా చెయ్యాలా నాకు ఆలోచన. జాబ్ చేస్తూ ఉన్నా కూడా నేను ఇది స్టార్ట్ చేసిన 2003లో రిజిస్ట్రేషన్ చేసి ఒక సంస్థ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఇక నేను మెడికల్గా కూడా ముందు నేను అంతా ఎవరైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు ఇంకా చనిపోతారనంగా అలాంటి వాళ్ళకే నేను చేయాలని నిర్ణయించుకున్నాను. క్యాన్సరు, పెరాలసిస్, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళకు సహజంగా చెయ్యరు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ తీసుకోరు. కానీ నేను చేశాను. కాలిపోయిన 80% కాలిపోయిన వాళ్ళని మా డాక్టర్స్ కొంతమంది మంచి వాళ్ళు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు అని చెప్పినప్పుడు మాకు హోమ్ డాక్టర్ గారు ఉండేవారు. ఆయన నేను ఉన్నానులేమ్మా, నేను అన్ని చెప్తాను, చేసేటట్టుంటే అని అన్నారు. సరే నేనే చేస్తాను. ఓకే, కేవలం అనాథలే కాదు, వదిలేసిన వాళ్ళే కాదు, ఆరోగ్యం బాగోలేకపోయినా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు చూసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళమ్మా, ఇక్కడే కాదు, ఎక్కడో కర్నూలు, ఇక్కడ వైజాగ్, విజయవాడ, ఎక్కడి నుంచో తెలిస్తే తెచ్చేవాళ్ళు. అమ్మ అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ అనాథలేనా, లేకపోతే కావాలని పిల్లలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు? పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అది ఎక్కువ శాతం మంది. వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఉండలేక వచ్చేస్తున్నారు కూడా. అసలు వాళ్ళు చూడడం లేదు. ఇప్పుడు కోడలు వాళ్ళ అమ్మగారిని ఇష్టపడుతుంది కానీ అత్తగారిని ఇష్టపడ్డ రోజులు ఇప్పుడు అదే భయంకరంగా తయారైపోయాయి రోజులు కూడా. రేపొద్దున నేను అత్తనైతాను, నా పరిస్థితి కూడా ఇంతే అని ఆలోచించుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రావు. ఆ ఆలోచన లేకపోవడం వల్ల అది వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ కుప్పలుగా అసలు ఉండకూడదనే అంటాను నేను. ఓల్డ్ ఏజ్ హోమ్సే ఉండకూడదు నా దృష్టిలో అసలు. అంటే కేవలం అనాథలు మాత్రం ఎవ్వరు లేరు అనుకోండి, ఇంకా వాళ్ళ పరిస్థితులు తప్పదు, మనం చేయక. మనం బిడ్డలు ఉండి కూడా, డబ్బు ఉండి కూడా అసలు ఎవ్వరు లేని. ఈరోజు నేను ఉదయం ఒక మా డిపార్ట్మెంట్లో చేసినారు ఆయన ఇంజనీరు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. పిలిచారు వాళ్ళు, పిలిస్తే నేను వెళ్తే ఆవిడకు కాలు ఇరిగింది, మంచంలో ఉన్నారు. ఎంత ఆవిడ చాలా ఇదిగా ఉంటారు అనమాట. ఇప్పుడు స్పోర్ట్స్గా బాగా తిరగటం చేయడం అంత బాగుండే ఆవిడ మంచంలో ఉన్నారు. ఆయనకు 85 years, ఆమెకు 80 years ఉంటాయి దగ్గర. ఇద్దరే, ఎవరు లేరు, పిల్లలు ఫారెన్లో ఉన్నారు. ఆయనకి మంచి పెన్షన్ వస్తుంది, ఆమెకు పెన్షన్ వస్తుంది, డబ్బు ఉంది, సొంత ఇల్లు ఉంది, కానీ ఏం లేదు అక్కడ. ఆదరంగా చూసే వాళ్ళు లేరు. ఇప్పుడు పని మనుషులను పెట్టుకుంటాము చేయమని, వాళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుందండి? డబ్బు కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇది వరకే చేసిపోతారు తప్ప ఎక్కడ ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అనేది ఎక్కడ దొరకటం లేదు ఇప్పుడు అసలు. మనం ముందుగా తీర్మానించుకొని మన పని మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోతాము, లేదా ఏ నర్సో ఏ ఆయానో చూసుకుంటుంది అనేది ఇదికి వచ్చేయాలి తప్ప పిల్లలు చూస్తారు అనేది లేదు. నాకు నా హోమ్లో అయితే చాలా జరిగినాయి అట్లాంటివి, చాలా జరిగినాయి సంఘటనలు. చాలా అనుభవం కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అమ్మ. అలాగే ఈ సొసైటీ మీరు ఎప్పుడు ప్రారంభించారు? అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నేను జనరల్గా ఎవరి మాట వినను, నాకు ఏది మంచిదని చూస్తే అదే. ఫస్ట్లో మా హస్బెండ్ వద్దనే అన్నారు, ఎందుకంటే అంత బెడ్ రిడెన్స్, ఆరోగ్యం బాగలేదు, పిల్లలు ఇబ్బంది పడతారు, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు చేయాలా, నీకేం అవసరం, ఇది నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయాలా, అదే చాలా హ్యాపీ లైఫ్ కదా, ఎందుకు బర్డెన్ తీసుకుంటామని వాళ్ళు హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పి అంటారు అనమాట. కానీ నాకు చేయాలని ఉంది. నాకు ఉద్యోగం జాబ్ చేస్తున్నారు, 5 తర్వాత ఇంటికి వస్తే ఇప్పుడు జెంట్స్ ఏముంది, ఉద్యోగం పోతున్న అట్టే వెళ్ళిపోతారు బయటకి, వాళ్ళ ఇష్టం వచ్చి తిరిగి వస్తారు, రాత్రి 10ంటికి వస్తారు. మనం వెళ్ళలేం కదా, ఎక్కడికి వెళ్ళలేము. నాకు టైం పాస్ నాకు కూడా కావాలా, 5 తర్వాత ఇంటికి వస్తా. ఆ టయాన్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలా, నేను ఇలాంటిది నేను చేసుకుంటా పోవాలని ఆలోచనతో పెట్టుకున్నాను అనమాట. అది నేను అంటే ఎవరి మాట వినలేదు, ఎందుకంటే డబ్బు నాది, నేను జాబ్ చేస్తున్నాను, నా ప్రాపర్టీస్ నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి, నా డబ్బు నేను పెట్టుకుంటాను, ఎవరిని అడగడం లేదు, మీరు ఇవ్వండి నేను చేస్తానని అంటం లేదు.
నా ప్రాపర్టీసే అమ్మేశాను నేను, అన్నీ చాలా అమ్మేసాను. ఇల్లు అమ్మేశాను, స్థలాలు అమ్మేశాను, అన్నీ అమ్ముకున్నాను, బంగారం అమ్మేశాను. అంతా అమ్మేసి నేను చేసుకుంటూ వస్తున్నాను అంతే తప్ప నేను మా ఆయన నువ్వు ఇవ్వు నేను చేస్తా అని కానీ ఇంకొకరి దగ్గరికి పోయి చేయి చాచిగా నేను అడగలేదు. కాబట్టి నా 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 ఇష్టం అది, నేను చేసుకుంటూ పోయాను అనమాట. మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎప్పుడు స్థాపించారు? 2003. 2003 అంటే దాదాపు 20 సంవత్సరాలు 20 దాటింది. సంవత్సరాలు. ఇప్పటికి సపోర్ట్ అలాగే ఉందా? ఇప్పటికి ఏమన్నా అంటారా? సపోర్ట్ అంటే మేము కలిసి లేము, మీరు కలిసి లేరు. లేము. ఓకే. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు నా జీవితంలో నుంచి. నేను నా పిల్లలు అంతే. నా పాప పెళ్లి చేసేసాను నేను. బాబు వచ్చేసి చిన్నవాడు అప్పటికి, ఆయన బయటికి వెళ్ళిపోయినప్పుడు మా బాబు చిన్న 2 years బాబును పెట్టుకొని. సో మా మదరు మా అమ్మ మా నాన్న, నాకు కూడా 3 తమ్ముళ్ళు, వాళ్ళు కూడా అమ్మ నాన్న చూడలేదు. అమ్మ నాన్న నేనే తెచ్చేసుకున్నాను. ఇక వాళ్ళతో పాటు అంత 40 మంది ఉండేవాళ్ళు అనమాట, అందరూ అమ్మ నాన్న అంతా కలిసి. సో చిన్న బాబుని పెట్టుకొని జాబు, బాబు, హోమ్. సారీ అమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను ఈ క్వశ్చన్ అడగలేదు. చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలి మీరు ఏం సాక్రిఫైస్ చేసి సమాజానికి సేవ అందిస్తున్నారనేది చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలని అడిగాను తప్పితే మిమ్మల్ని బాధ ఓకే, నాకేం బాధ లేదు, ఎందుకంటే చాలా జీవితాలలో జరుగుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు కూడాను. నేను చాలామంది ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను. ఒక ఆడ మనిషి పైకి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఒక మగవాడు అన్ని విధాల ఇదిగా వచ్చాడంటే కన్నా ఇంట్లో భార్య ప్రోత్సాహం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఒక ఆడది ఇలా బయటకు వచ్చిందంటే ఆ మగవాడు పెట్టే బాధలు ఉంటాయి, అది తట్టుకోలేక బయటకు వచ్చేసి వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాపకు పెళ్ళి అయిందమ్మా, బాబు ఉన్నాడు, పాప చనిపోయింది. ఇది ఎంత 2 years చనిపోయింది. 2 years అవుతుంది. పెద్ద పాప. మ్యారేజ్ చేసినాము, చేసిన తర్వాత ఆమె కూడా 2 పిల్లలు ఉన్నారు. ఏం జరిగింది? పాపకి పెళ్లి చేసినాము, 2 అమ్మాయిలు పాపకి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. మాకు పెద్దగా అబ్బాయి ఇంటికి రానివ్వడు మమ్మల్ని, నేను కూడా వెళ్ళేదాన్ని కాదు. మీ అల్లుడు రానివ్వరు? అమ్మాయి ఇంకా వాళ్ళు ఉండాలి అంతే. మీరు చూసి పెళ్లి చేశారా లేకపోతే వాళ్ళు చూసి పెళ్లి అంటే వాళ్ళే ఇష్టపడి వచ్చారు, ఇష్టపడి చేసుకున్నారు. ఓకే. నేను వద్దు, మనకు ఎంప్లాయీస్ అయితే బాగుంటుంది, నా ఆఫీసు నేను చేస్తున్నాను కాబట్టి ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బాగుంటుంది, లైఫ్కి సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్న ఆలోచనతో అన్నానమాట. అంటే ఇంకా అమ్మ వాళ్ళు ఈయన అమ్మవారు అంతా వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ కదా, ఉంది బాగా, వాళ్ళు ఇష్టపడుతున్నారు, చేసుకుంటామంటున్నారు, వాళ్ళందరూ వచ్చారు, చేస్తామని అన్నారు. కానీ అబ్బాయికి నేను వద్దన్న అనే విషయము లాస్ట్ వరకు నా మీద. ఓకే, మీరు వద్దన్నారని మీ మీద కోపంతో మిమ్మల్ని రానిలేదు అని అనుకుంటున్నా నేను. కానీ ఎప్పుడు పెద్ద సఖ్యతగా ఏం లేవు వాళ్ళు మేము. ఓకే. ఇక నేను ఎలా అయిపోయానంటే, నేను చేసినటువంటి వర్క్లో నా కష్టాలన్నీ మర్చిపోతా. ఎందుకంటే నాకు కష్టం చాలా ఉంది, అది చిన్న కష్టం కాదు నాది, తట్టుకోలేము. ఇంకొకరి ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు. కానీ నేను అట్లాంటికి పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ కష్టాన్ని మీద నేను చాలా పెద్ద కష్టాన్ని పెట్టుకున్నాయి. ఇది పెద్ద కష్టమే, ఎందుకంటే ఒక బెడ్లో ఉండేవాళ్ళు, కాలిపోయిన వాళ్ళకి వీళ్ళకి చేయడం, ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క బాబుని చూస్తూ, అంటే నేను గ్రేట్ అని చెప్పడం కాదు, ఆ బాధ వివరిస్తున్నా నేను. అది చెయ్యాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దాంట్లో నేను మర్చిపోయేదాన్ని అనమాట. రాత్రి 12 అయినా 1 గంట అయినా నాకు వర్క్ తప్ప ఇంకా ఉండేది కాదు. పొద్దున్న చేసిన దగ్గర మళ్ళీ మామూలుగా చేయటం, మళ్ళీ ఆఫీస్కి పోవడం, ఆఫీస్లో నా ఒక ఇది కూడా నేను సరిగ్గా చెయ్యాలి కదా. చీఫ్ ఇంజనీర్ దగ్గర పిఏగా ఉండేదాన్ని నేను. పెద్ద బాధ్యతని మీరు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు దాని మీద నాకు ఇది తెలిసేది కాదనమాట, దానికి ఇంకా అలవాటు పడిపోయినా. అదే కాకుండా నేను జాబ్ చేస్తుండేదాన్ని కాబట్టి నాకు అన్ని యాక్టివిటీస్ చాలా చేసేదాన్ని. నేను ఎడ్యుకేషన్ మీద చేసిన, ఉమెన్స్ మీద చేసిన, నేను ఎల్డర్స్ మీద చేసిన, తర్వాత నైట్ షెల్టర్స్ అన్నీ ఉండేవి జిహెచ్ఎంసీలో, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా నేను ప్రతి దానికి వెళ్ళేదాన్ని. నాకు కొంచెం మా బాసులు కూడా సహకరించేవాళ్ళు అనమాట. ఏదో మేము చేయలేము ఈ పని, మీరు చేస్తున్నారమ్మా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వడము అది చేసేవాళ్ళు. అలా నాకు చాలా అసలు జనరల్గా సహాయం అంటే ఫైనాన్షియల్గా నేను ఎవరిని ఎప్పుడు చేయజాల్సలేదు, ఎవరి దగ్గర కూడా. నా జీతం నాకు వస్తుంది, నాకు చెప్పాను కదా నా ప్రాపర్టీస్ ఉన్నాయి, అందుకని ఎవరు నా నుంచి దూరం పోరు. డబ్బులు అడిగితే బాధ ఎవరికైనా కూడా, కానీ మనం ఏం అడగకుండా పని చేస్తున్నాం కదా. గవర్నమెంట్లో కూడా నేను ఎక్కడి దగ్గర 5 years నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్
తొందరగా చేసినప్పుడు సింగిల్ పైసా తీసుకోలేదు నేను. ఓకే. అసలు నా కారు కానీ అన్నీ నేనే డీజిల్ కానీ పెట్టుకొని వెళ్ళేదాన్ని చేసేదాన్ని కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది ఏమీ లేదు. కాబట్టి నా ఇష్టం వచ్చిన పని నేను చేసేదాన్ని. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. అంటే చెయ్యమ్మా ముందుకు వస్తున్నాను. మేము చాలా అసలు రామకృష్ణ మఠం ఉంది మన లోయర్ టాక్ బండ్లో కింద. అక్కడ తగిన ప్రతి వీక్ నేను అక్కడ వాళ్ళందరూ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఉమెన్స్ వచ్చేవాళ్ళు, పేరెంట్స్ వచ్చేవాళ్ళు, క్లాసులు తీసుకునేదాన్ని, క్లాసులు తీసుకునేదాన్ని. బాగా పేరు నాకు స్వామివారు బోధానందమయ్య గారు వాళ్ళంతా ఇప్పటికీ నన్ను పిలుస్తారు వాళ్ళు. జీవిత పాఠాలు ఇవన్నీ అంతే. ఇప్పుడు ఎక్కడో వెళ్ళక్కర్లా మనము. మన లైఫ్లో ఏవి అనుభవానికి వస్తాయో అది మనం అనుభవించుంటాం కాబట్టి మనం చెప్పడం కూడా చాలా ఒరిజినల్ గా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే ఆ బాధ చదివి చెప్పుకోవడానికి కానీ ఎవరితో ఏదో అయింది చెప్పడానికి మనం స్వయంగా అనుభవించిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రతిదీ అనుభవించాను కాబట్టి నేను ఏది చెయ్యొద్దు ఏది చెయ్యకూడదు అని చెప్పేసి నేను బాగా చెప్పేదాన్ని అనమాట. పాప ఎలా జరిగింది మరి? పాప అంటే హెల్త్ పాడైపోయింది ఆమెకు చాలా బాగా. ఇప్పుడు మేమంతా చాలా సింపుల్గా సరదాగా ఇంట్లో పెరిగిన పాప, తను కొంచెం ఇబ్బంది పడింది అక్కడ. ఆ ఇబ్బంది తట్టుకోలేక తనకి షుగర్ రావడము అవి చాలా జరిగినాయి అనమాట. హెల్త్ పాడైపోయింది. పాపకి ఎంత ఏజ్? 40. తన పేరేనా కిన్నెరా? ఆ అమ్మాయి పేరు ఉమాకిరణ్. ఉమాకిరణ్ అయింది. ఇంకా దాని తర్వాత ఇంకా హెల్త్ చాలా పాడైపోయింది. నేను ఏం చేయలేని అయిపోయినాను అనమాట. ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేశాను, అన్నీ చేశాను. నా బిడ్డని నేను దక్కించుకోలేకపోయినా. లాస్ట్కి చనిపోయినాక ఫోన్ చేసినారు చనిపోయింది అని. నమ్మడానికి నాకు చేత కాలేదు అసలు. అమ్మాయి పోయింది అని అంటే నమ్మలేకపోయినాను. కానీ ఇప్పటికి 2 years అవుతుంది. రేపు జూలై వస్తే జూన్ 21 అమ్మాయి పుట్టినరోజు, జూలై 21 చనిపోయింది. అది ఇప్పటికీ కూడా నాకు అసలు ఎప్పటికీ ఆ బాధ కన్నపేగుకి. నేను అన్ని రోజులు ఆ బాధ అలాగే. నా కుటుంబంలో 7 మంది బాగా నా దగ్గర వాళ్ళు 7 మంది చనిపోయినారు. ఈ అమ్మ నాన్న మా తమ్ముళ్ళు అంతా కూడా దాంట్లో ఈ పాప ఒకటి. కానీ అవన్నీ చేశాను, బాధపడ్డాను. కానీ ఎందుకో ఇది మాత్రం తట్టుకోలేకపోతున్నాను నేను అసలు లైఫ్లో. అది అసలు బతకడం కూడా ఇష్టం లేకుండా అయిపోయింది నాకు అసలు. మీరు అలానకండి భగవంతుడు ఇన్ని బాధలు ఇచ్చినా కూడా మీరు ఇంత సేవతో ముందుకు వెళ్తున్నారంటే మీ వల్ల మీ త్రూ ఇంకా జరిగేది ఇంకా చాలా ఉంది. మీరు అస్సలు బాధపడొద్దు, మేమందరం మీతో ఉన్నాం. ఇది తప్పదు, ఈ కడుపు బాధ పోదు. ఇప్పటికీ ఉంటుంది, అది వాస్తవం, ఇప్పటికీ ఉంటుంది. అన్నీ తట్టుకున్నాను, ఎన్ని జరిగినా తట్టుకున్నాను. కానీ ఇది ఎందుకో నాకు పోవడం లేదు. ప్రతి క్షణము ఏమైనా పని చేస్తున్నంతసేపు చేస్తాను, మళ్ళీ పాప గుర్తొస్తుంది. చాలా బాగుండేది నా కూతురు, అందంగా, చాలా అందంగా ఉండేది. నాగేశ్వరరావు గారు కూడా సీతారామయ్య మనవరాలు సినిమాకు మీనా కంటే ముందు పాపను అడిగినారు. నేను పంపండి సార్ సినిమాల్లోకి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాను. నేను పంపండి సార్ సినిమాలో మాకు ఇష్టం లేదు అని చెప్పి వచ్చాను. అసలు అతను అమ్మాయి మంచి డాన్సర్, కూచిపూడి డాన్స్ చేసేదనమాట. పెళ్ళైనాక అవన్నీ కూడా ఆమెకు చాలా వచ్చాయి అవార్డ్స్. అవన్నీ తీసి పడేసాయి అంటే అన్నీ తీసి పడేసింది కూడా. ఉంచొద్దు ఇంట్లో అని చెప్పంటే కూడా పారేసింది. మేము కూడా ఏమనలేదు, పోన్లేమ్మా వాళ్ళ ఇష్ట ప్రకారం బాగుంటే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఎట్లా పిల్లలు మీ దగ్గరికి? లేదమ్మా, పిల్లలు పాప చనిపోయినాక 11వ రోజు మా ఇంటికి వచ్చి వెళ్ళారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం కూడా నాకు తెలియదు. ఏం తెలీదు. వాళ్ళు నా దగ్గరే ఉన్నారు కానీ మేము పోము. మా బాబు ఏడుస్తా అంటే అరుస్తాడు నన్ను, వద్దమ్మా నీ కూతురే నీకు లేకుండా పోయింది, వాళ్ళ రానిడు అతను, వద్దు నువ్వు నీ పని చేసుకోవద్దు, ఈ విషయాల్లోకి పోవద్దు అని అంటే నేను కూడా వీళ్ళంతానే నా పిల్లలు అంతే. ఇంకా వీళ్ళనో నా బిడ్డను చూసుకుంటున్నా అంతే. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, ఇంట్లో వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వదిలేసి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక అమ్మాయి నా దగ్గరే ఉంది. కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అమ్మ ఉంది, అందరు ఉన్నారు. తెచ్చి నా దగ్గర వదిలేసినారు. వాడు అడ్రస్ కూడా లేరు వాళ్ళు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నేనే చూస్తున్నాను. ఆ అమ్మాయి ఎప్పుడు అంటుంది అన్నమాట, అమ్మ నువ్వే నాకు అమ్మ, నేను నాకు వద్దు వాళ్ళు వెళ్ళని ఇంకా అని అంటుంది. వాళ్ళు వస్తే కదరా నువ్వు పోవడానికి. మీ పాపను దూరం చేసిన భగవంతుడు అదే పాప రూపంలో మళ్ళీ ఇంకో అమ్మని మీ దగ్గరికి చేర్చి మంది ఇంకా బయట ప్రపంచంలో అందరూ ఇప్పుడు వీళ్ళంతా కూడా నా పిల్లలే. వాళ్ళంతా అమ్మ అని జాబ్ చేసినా అందరు అమ్మ అనే వస్తారు నా దగ్గర.
ఇంకా వాళ్ళే నా పిల్లలు అనుకుంటా, అంతే వాళ్ళు చూసుకుంటారు. అమ్మ ఇప్పటివరకు అంటే మన ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాది ఎప్పుడు 40 మెంబర్స్ ఉండేవారు. 40 members. ఇప్పుడు ఒక 15 మంది ఉన్నారు. తగ్గించేసామన్నమాట. దాదాపు 653 మంది చనిపోయినారు ఇప్పటి వరకు నా దగ్గర 2003 నుంచి కూడా. వాళ్ళందరికీ మ్యాక్సిమం నేను అంటే ఇంకా పోయిన వాళ్ళు ఎక్కువే ఉన్నారు, కానీ క్రిమినేషన్ చేసినట్టు నేను 653 మందికి చేసినాం అనమాట మన స్థలం నుంచి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 40 మంది ఉన్నారా? లేరమ్మా, 15 మందే ఉన్నారు. తీసుకోవటం లేదు మేము. చాలా అడుగుతున్నారు, కానీ నాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒకటి పెట్టుకున్నాము. అక్కడ ముచ్చెంతల ఉంది కదా, అది సమతామూర్తి దగ్గర స్వామివారు మైహోమ్స్ వాళ్ళ తరపు నుంచి ఒక 1/2 ఎకరా స్థలం ఇప్పించారు మాకు. ఇట్లా రెంటెడ్ హౌసెస్లో చేస్తున్నాము. చాలా దీనికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది రెంటెడ్ హౌస్, ఇది ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే మేము మంచాలు అక్కడ వేసేవాళ్ళం అనమాట. పక్కన అట్లా అక్కడ రూములు కావాలంటే దొరకదు. ఈ పక్కన ఒక ఆవిడ చనిపోయే స్థితిలో ఉంటే ఆ పక్క బెడ్లో ఉండే ఆవిడ అసలు భయపడిపోయి ఏడ్చేసేది. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసి మేము వేరే రూమ్లో పెడుతుంటే కూడా నేను ఇట్టే చచ్చిపోతానేమో ఒక భయము. ఎందుకంటే వరకు మాట్లాడిన వ్యక్తి ఈరోజు నిర్జీవంగా అయిపోతే ఆ శవాన్ని చూసి వాళ్ళు ఆ పడే బాధ చూస్తే నేను తట్టుకోలేకపోయేదాన్ని. కానీ నేను ఏం చెయ్యలేను. అదే మాట నేను ఒక రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాంలో స్వామివారు వచ్చినారు, జూనియర్ గారు వచ్చినారు. ఆ రోజు మా ప్రోగ్రాంకి వచ్చారు అనమాట. అక్కడ నేను స్టేజ్ మీద చెప్పి బాధపడినాను అనమాట. నా పరిస్థితి ఇట్లా సేవ అయితే చేయగలుగుతున్నా, కానీ నేను వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడానికి నాకు అంత శక్తి లేదు, ఇప్పటికే అంతా పెట్టేసిన నేను, దగ్గర ఏం లేదు అని ఏడ్చేసిన. అప్పుడు స్వామివారు అన్నారనమాట, మీరు ఇంతలా చేస్తున్నారంటే చావులు చేయడం అంటే తక్కువ ఉంటుంది, ఒక ఆడ మనిషి చేయడం అంటే కూడా ఇది కదా, మీకు మామూలు విషయం అసలు కాదు. నేను స్థలం ఇప్పిస్తాను, మీకు కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేయిస్తామమ్మా అని చెప్పారు. ఆ తర్వాత 5 years పట్టింది నాకు వారు స్థలము. 2013లో మాట ఇచ్చారు. 2017లో నాకు మైహోమ్స్ వాళ్ళ తరపు నుంచి ఒక 1/2 ఎకరా స్థలం ఇప్పించారనమాట. సరే ఇంకా ఎదురు చూస్తాం అంటే నా దగ్గర ఏం లేదు చెప్పాను, చేస్తారేమో అనుకున్నాను నేను. కానీ మేము స్థలం ఇచ్చాం కదమ్మా, ఇక మేమేం చెయ్యము, మీరే చేసుకోండి అని చెప్పారు. స్థలం ఇచ్చారు కానీ బిల్డింగ్ మాత్రం మీరే కట్టుకోండి అని అన్నారనమాట. సరే అని ఇంకా అప్పుడు ఇంకా అప్పటి వరకు ఒక ఆశ ఉండింది. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన నేను ఇక చెయ్యాలా అనేది. అది ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు వీళ్ళంతా. మీకు ఫండింగ్ కొద్దిగా వస్తుంది. అది ఎట్లా వస్తుందో అట్లా కట్టుకుంటా పోతున్నాము. మామూలుగా అయితే ప్రజెంట్ సమాజంలో వాళ్ళు సంపాదించింది బ్యాంకులలో పెట్టుకొని మేము తింటే చాలు, మేము ఉంటే చాలు అనే స్వార్థం అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అలాంటిది మీరు కష్టపడి సంపాదించింది సమాజ సేవ కోసం మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఉపయోగిస్తూ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు. సో మీకు ఒక ఆపర్చునిటీ, ఒక బిల్డింగ్ వచ్చింది, దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఫండింగ్ వస్తుందని చెప్పారు. కానీ అమ్మ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా అంటే మీకు ఫండింగ్ కోసం వచ్చేవాళ్ళు ఏమేమి అడుగుతారు, ఇచ్చే ముందు ఏం చెప్తారు, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా అప్రూవ్ అవుతారు మీ దగ్గరికి? 20 years అయిపోయింది కదా, నాకు చాలా మటుకు తెలుసు. మాకు ఇది సోషల్ మీడియా ద్వారా కూడా బాగా పరిచయము. తర్వాత మాది వెబ్సైట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. తర్వాత మాకు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అన్నీ ఉన్నాయి మాకు. ATG అని, 12A అని, 10B అని, ఫారిన్ ఫండింగ్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ నేను పెద్దగా ఉపయోగించుకోవాలి మొదటి నుంచి కూడా. అంటే ఎవరి దగ్గరైనా వెళ్ళి అడిగిదాము అంటే కొంచెం నాకు ఇష్టం ఉండేది కాదనమాట. ఇప్పుడు నా ఇష్టం మీద నేను చేసుకున్నప్పుడు నా డబ్బుల్ని నేను దాచిపెట్టుకొని వాళ్ళ డబ్బు ఎవరో మీరు ఇవ్వండి అని అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాది అయిపోతే నేను చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునేదాన్ని. ఇప్పుడు అట్లాగా అయిందనమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం కూడా ముందుకు వస్తారు. ప్లస్ నేను చేసినటువంటి చూసిన తర్వాత చాలామంది మరీ పిలిచి ఈ అమ్మ మా వంతు సహాయం ఇది, మేము మీరు కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే మీరు చేసే హోమ్కి కావచ్చు, మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారనమాట. సో ఈ మీడియా ద్వారా కూడా ఎక్కువ ఈ యూట్యూబ్లో వచ్చే చాలామంది నాకు షూటింగ్స్ చాలా జరిగినాయి. కాకపోతే ఒకటి చిన్న విషయం ఏంటంటే యూట్యూబ్ల ద్వారా వీళ్ళు ఫండింగ్ ఇస్తాము అనే వచ్చే వాళ్ళకంటే కూడా ఇవి చూసి ఈ మధ్య కొన్ని చూసిన తర్వాత ఇద్దరు నేను ఇట్లా ఉమెన్స్ సాయం చేసినాను, ఎడ్యుకేషన్ మీద చేసినామని చెప్పినప్పుడు చాలామంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి మా ఇంట్లో సరిగ్గా లేదు,
మా హస్బెండ్ సరిగ్గా లేడు, నన్ను టార్చర్ పెడుతున్నారు, మా పిల్లలు కూడా సరిగ్గా నన్ను చూస్తలేరు, నేను ఉండలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఇంట్లో మీ దగ్గరికి వచ్చేస్తాము, లేదంటే మేము సూసైడ్ చేసుకుందాం అనుకున్నాము, మీ యూట్యూబ్ ద్వారా మీ చేసినటువంటి చూసిన తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం అనే ఫోన్లు రోజు కనీసం 30-40 ఫోన్లు రావడం స్టార్ట్ అయింది మాకు ఈ మధ్య. ఓహో, చూసి మీరు మమ్మల్ని తీసుకోకపోతే మేము చచ్చిపోతాం, మీకు బెదిరింపులు కూడా. ఇది చాలా పెద్ద తప్పండి. చిన్న చిన్న వాటికి ఇలా చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నిజంగా చాలా తప్పు. అదే కదా, ఇప్పుడు ఇది హోమ్ నడుపుతున్నాము, ఇక్కడే మాకు ఎంతో అవసరం ఉంటుంది, బయటి వాళ్ళకు పంపించి వాళ్ళకి కష్టాలు తీర్చేంత మా దగ్గర ఏమీ ఉండదు. పైగా ఇప్పుడు దాన్ని చూసి ఏం నేర్చుకున్నారు? నా లైఫ్ని చూసాము, మీరు ఎన్నో కష్టాలు పడ్డారమ్మా, మీరు చాలా చేస్తున్నారు అని అంటున్నారు, దాన్ని చూసి మీకు ఏం గ్రహిస్తున్నారు? నేను ఎవరి దగ్గరికి పోయి చేయదాచలేదు, ఎవరి దగ్గరికి పోయి నా భర్త సరిగ్గా లేడు, నా పిల్లలు సరిగ్గా లేరు, లేకపోతే ఇంకోటి నాకు సరిగ్గా లేదు, నేను వచ్చేస్తాను ఇంట్లో నుంచి నేను ఎక్కడా చెప్పలేదు, నేను ఎంత ధైర్యంగా నిలబడి వచ్చిన కష్టాలను ఎదుర్కొన్నాను, ఒక ధీమాగా నిలబడిపోయాను నేను. ఇవన్నీ చూస్తూ మీరు ఏం అర్థం చేసుకొని నన్ను ఇల్లు వదిలేసి వస్తామని అడుగుతున్నారు నన్ను? అంటే పిరికి బందల్లాగా బయటకు వచ్చేస్తారా, లేదా తప్పు చేసిన వాళ్ళలాగా బయటకు వస్తారా మీరు? నేను చెప్పా ఒక ఆవిడకి, అది నీ ఇల్లు, నీ భర్తకి ఎంత హక్కు ఉంది ఆ ఇంట్లో, నీకు అంత హక్కు ఉంది. పిల్లల్ని నువ్వు భయపడ్డం ఏంటమ్మా నువ్వు? అసలు ముందు ఆవిడ జాబ్ కూడా చేశారంట, జాబ్ చేసి ఇంత చేసిన దానివి పిల్లలకు భయపడి పిల్లలు కొడతా ఉండరు, పిల్లలు నన్ను సరిగ్గా చూస్తలేరు అనేసి నువ్వు ఇదైపోయి నా భర్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతామా లేదా నేను చచ్చిపోదామా? అసలు ఎంతవరకు ఇది కరెక్ట్? మీరు ఆలోచించుకోండి. నన్ను చూసి మీరు ఏం నేర్చుకున్నారు? నేను మీలాగానే నేను చాలా పడ్డా నేను, కానీ నేను ధైర్యంగా నిలబడ్డాను నేను. మన 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 సమస్యలను మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరి కోసమో ఎవరి దగ్గరికో పోవడం ఎందుకు మనము? వాస్తవం. నీకు ఆ ధైర్యం లేదా? నువ్వు ఎక్కడికో పిరికబందులుగా పారిపోయి నువ్వు అక్కడ మాత్రం ఏం చేస్తావు? నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తావు? పడుకుంటావా మంచంలో? ఎంత అంటే దాదాపు ఒక రోజుకు ఒక 30 ఎన్నో వస్తాయి నాకు. లేదు అని అంటే మాకు ధన సహాయం చేయండి, అది చేయండి, ఇది చేయండి. నేను ధన సహాయం చేయలేను, మీరు వస్తే నేను చూస్తా, అన్నం పెడతా, రండి అని చెప్తాను. డబ్బులు అయితే నేను పంపించలేను మీకు, నాకే అవసరం ఉంది అని చెప్తూ ఉంటాను అనమాట. తర్వాత వాళ్ళకు కూడా చెప్తాను, నేను నీ ఇంట్లో నువ్వు నిలబడి నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు చెయ్యి, చట్టాలు ఉన్నాయి. నేను నిజంగా అంత హింస పెడతా అంటే కంప్లైంట్ ఇవ్వు నువ్వు. ఈ భరోసా అని షీటీమ్ అని బోల్డ్ మంది ఉన్నాయి. అంటే నువ్వు అంతవరకు వెళ్ళడం కూడా తప్పు. పోలీస్ స్టేషన్లకి ఎందుకు వెళ్ళాలి మనం? అసలు నువ్వు నిలబడు, నువ్వు చంపేస్తున్నాడు వాడు అంటే అప్పుడు నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్కి. వాస్తవం అండి. అంటే ఈ వృద్ధాశ్రమాలు కానీ ఈ అనాథాశ్రమాలు కానీ ఎవరు లేని వాళ్ళకి అందరూ వదిలేసి ఉన్న వాళ్ళకి తప్పితే చిన్న చిన్న గొడవలు పడి ఉన్నారు కదా మేము వెళ్ళిపోతే ఇది పెడతాము అని తప్పుడు ఆలోచన మాత్రమే చేయొద్దు. ఎందుకంటే వీళ్ళే అన్నీ ఓర్చుకొని ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. వీళ్ళని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు. ఈ వీడియో ద్వారా మేడం ఆ కోపంతో చెప్పట్లేరు, మేడం ఆలోచించమని మాత్రమే చెప్తున్నారు. దయచేసి మేడం బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. బాధ అంటే వాళ్ళు పెడుతున్న బాధ, వాళ్ళు వస్తామని దాన్ని బాధపడడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు, ఎందుకు స్థిరత్వం లేదు వీళ్ళ దగ్గర. ఇంత చదువుకొని మీరే నిలబడలేకపోతే ఇంకా మరీ ఏం లేని వాళ్ళు ఏం నిలబడతారు? అంతే కదమ్మా. మీరు చదువుకున్నారు, జాబ్ చేసినారని చెప్తున్నారు, ఇంత ఉండి కూడా మీరు పిరికి పందల్లాగా అసలు భర్తకు పిల్లలకి ఇదే అయిపోయి మీరు బయటకు వెళ్ళిపోతారు. ఎంతంటమ్మ ఆ నిమిషంలో వాళ్ళకి కలిగే క్షణికావేశంలో వచ్చిన ఆలోచనలు తప్పితే మళ్ళీ కొద్దిసేపు ఒక 1/2 అవర్ అయితే మళ్ళీ నా ఫ్యామిలీ వాళ్ళు ఆ నిమిషంలో ఆ టెంప్టేషన్ ఇదంతా చూసి కూడా వాళ్ళ మీద ఏదో చెయ్యాలి అన్నంత ఆలోచన తప్పితే అనిపించేది నాకు అన్నమాట. అంత ఈజీ కాదు ఇంత సేవ చేయడం, వచ్చి ఉండడం అనేది. భగవంతుని కృప ఉండాలి, అంతటి దీక్ష, అంత పట్టుదల ఉంటేనే ఇలాంటి సంస్థలు మనం నడపగలం. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కరెక్ట్. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఏం రాదు అసలు. అమ్మ ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా అంటే చాలా తక్కువ లిమిట్ కూడా తగ్గించేసారు చెప్పారు కదా, ఉన్న వాళ్ళకైనా కూడా ఫుడ్ ఏ విధంగా అందిస్తారు? ఎటువంటి ఫుడ్ మీరు పెడతా ఉంటారు? మేము బయట ఫుడ్ అలో చేయము. బయట నుంచి ఎవరైనా మేము మ్యారేజెస్ అయినా డబ్బు అది మిగిలిపోయింది, అన్నం మిగిలిపోయింది, ఇట్లా చాలా కాల్స్ వస్తాయి, ఎప్పుడు అలో చేయను. ప్లస్ నాన్ వెజ్ కూడా మేము పెట్టము, నాన్ వెజ్ కూడా అలో లేదు, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. అది కూడా మేము పొద్దున్న 7:30, 8 కంటే టీ కానీ పాలు కానీ ఇచ్చేస్తాము. మళ్ళీ 10కు అంతా మొత్తం భోజనం పొద్దున్నే వండేస్తారు, అలా వేడివేడిగా వండి మేము పెట్టేస్తాం అన్నమాట. మళ్ళీ 1 గంటకు టిఫిన్ పెడతాము, ఇడ్లీ కానీ
పూరి ఇట్లా ఏదన్నా చేసేసి ఉప్మాలని ఏమైనా పెట్టేస్తాము, టీ ఇచ్చేస్తాము. మళ్ళీ 6:30 నుంచి భోజనం పెట్టేస్తాము. ఓకే 7:30కి మెడిసిన్స్ వేసుకుంటారు. 8కంతా ఇట్లా సాయినామాలని దేవుడి గురించి కొంచెం ప్రార్థన చేసుకొని పడుకుంటారు అందరూ. అంతే ఓకే దినచర్య అంతే. వాళ్ళతో ఎవరైనా కొంచెం బాగుండే వాళ్ళైతే ఏదైనా వర్క్ చేయమని చెప్తాము, పడుకొని ఉండద్దు, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోమని చెప్తాము అన్నమాట. కష్టపడ్డ వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళందరినీ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకొని ఒక సేవకురాలిగా, ఒక సంరక్షకురాలిగా, ఒక వాళ్ళకి ఏంటంటే అభాగ్యులకి వాళ్ళని చేరతీసేసి వాళ్ళ తోడ్పాటును అందిస్తూ వాళ్ళకి సేవలు అందిస్తున్నందుకు భగవంతుడు మీకు ఆరోగ్యాలు అందించాలని, అలాగే మీ సంస్థ కూడా, మీ సొసైటీకి కూడా చాలా మంచి అందరూ ఆదరించాలని, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మా. ధన్యవాదాలు.